హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఉండే మహిళలకు అద్దరిపోయి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అయితే బ్యాంకర్లకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ 3 అద్దరిపోయి అప్డేట్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. డ్వాక్రా మహిళలు కానివ్వండి, అలాగే మరే సంక్షేమ పథకాల వివరాలు కానివ్వండి మీకు వెంటనే తెలియజేస్తాం. వివరాలకు వస్తే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూటమిలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు అయితే తన రూలింగ్ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా అడుగు వేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికీ పెన్షన్లు పంపిణీ చేశారు, పెంచినటువంటి పెన్షన్లు. తెలంగాణలో కూడా ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఫ్రీ బస్ కూడా ఏపీలో తరహా ఈ ఫ్రీ బస్ స్కీమ్ అయితే తేపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే రాష్ట్రంలో మహిళలకు అదిరిపోయే శుభార్త చెప్పింది ఏపీ సర్కార్. ఎన్నికల కంటే ముందుగానే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ పథకాన్ని ఇప్పటివరకు అమలు చేసేందుకు ముందుకు వచ్చారట చంద్రబాబు. ఇందులో భాగంగానే ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ ముఖ్యంగా 3 పథకాలు అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కూడా ఒకటి. అలాగే ఈ పథకంలో ప్రతి నెల 18 నుండి సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వనుంది. దీనికోసం తాజాగా విధి విధానాలు, అలాగే ఈ పథకం కోసం ఎలాంటి సర్టిఫికెట్స్ కావాలనే దానిపైన చర్చ జరుగుతుందట. అయితే ఈ విషయం బయటకు రావడంతో దానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్గా మారింది. అలాగే ఈ జెరాక్స్లు ఖచ్చితంగా అవసరం అవుతాయో లేవో అని పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే ఆడబిడ్డ నిధి పథకం కోసం, అలాగే మీకు డ్వాక్రాకి సంబంధించి రుణాల మాఫీ కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, పుట్టిన తేదీ ధ్రువపత్రం 1, రేషన్ కార్డు, 18 సంవత్సరాలు నిండినట్టుగా చూపించే 10th లేదా వయసు ఆధారిత సర్టిఫికేటు, చదువు లేని వారైతే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందట. ఈ సర్టిఫికెట్లన్నీ ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చే నెలలో ఈ పథకాలు ప్రారంభమయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇందులో భాగంగానే బ్యాంకులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు సహకరించాలి, మీ యొక్క సహకారం ప్రభుత్వానికి ఉండాలి. సో ఖచ్చితంగా ఈ సహకారం అనేది రుణమాఫీ కోసమా లేదా మరో కొత్త నిధుల జమ కోసమా అనేది చాలామంది నిపుణులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎక్కువగా చూస్తే మహిళలు డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తూ ఉంది. అదే కనుక జరిగినట్లయితే ఈ నెలలో మొత్తంగా 3 శుభార్తలు అందే ఛాన్స్ అయితే ఉంది. ఆడబిడ్డ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, అలాగే మహిళలకు ఫ్రీ బస్ స్కీము, ఈ 3 పథకాలు కూడా ఈ నెలలో లేదా వచ్చే నెల 15 తేదీలోపు అమలయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, బ్యాంకులు ఎలా సహకరిస్తారో, ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేస్తారనేది. సో ఎప్పటికప్పుడు వచ్చిన ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసి ఉంచుకోండి.